ప్రవీణ్ అదేంటో చూడు. సార్ ఇట్స్ జస్ట్ వాటర్ ట్యాంకర్ సార్. డూ వాట్ ఐ సే. ప్రవీణ్ సార్ ఆ ట్యాంకర్ లో ఏముందో చూడు ఫస్ట్. ఓకే సార్. దగ్గర కిందకి. ఏంట్రా ఇంత నైట్ లో ఎక్కడికి వెళ్తున్నారు? హోటల్కి సార్. లోడ్ ఏంట్రా? నీళ్లు సార్. ఈ టైంలో ఎక్కడికి సప్లై చేస్తున్నారు? హోటల్ కి సప్లై చేస్తున్నావా? చెక్ చేయి సార్. ప్రవీణ్ ఓపెన్ దట్. ఎస్ సార్. ఓపెన్ చేయరా. ట్యాంకర్ లో డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కదా. కమిషనర్. ఎస్ సార్. నీళ్ళు ఎక్కడన్నా ఫైర్ అవుతాయా? ప్రవీణ్ దిస్ ఇస్ స్పిరిట్. అరెస్ట్ దెమ్ ఇమిడియట్లీ. గో ఫాస్ట్. నా దగ్గర డ్రామాలు ఆడతారా నా కొడకల్లారా? ట్యాంకర్ లో స్పిరిట్ నింపి నీళ్ళు అంటూ బుకాయిస్తారా? ఎక్కడ జీపు? సార్ ఏం తెలియదు సార్. మేము వర్కర్స్ సార్. వదిలేండి సార్. కమాన్ మిస్టర్ ప్రవీణ్ కమాన్. డూ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ ఇలాంటి ఫ్యాక్టరీలని సీజ్ చేసి పడేయాలి మిస్టర్ రంజిత్. సార్ మీరు హోమ్ మినిస్టర్ కి ఇన్ఫార్మ్ చేసి నాకు ఫుల్ రైట్స్ ఇప్పించండి సార్. మల్లేష్ యాదవ్ కి సంబంధించిన వైన్ స్టోర్స్, బార్స్, లైవ్ బ్యాండ్స్ అన్ని సీజ్ చేస్తాను సార్. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నేను హోమ్ మినిస్టర్ తో మాట్లాడతాను. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. వాట్స్ ద ప్రాబ్లం ప్రవీణ్? సార్ అది మలేషియాతో దందా చేస్తున్న బార్స్ అండ్ లైవ్ బ్యాండ్స్ లోకి పోలేం సార్. వాళ్ళ దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. రిస్క్ చేయడం మంచిది కాదు. నాన్సెన్స్. డోంట్ టాక్ సిల్లీ బాయ్. బీ లైక్ ఏ పోలీస్ మ్యాన్. మన చేతికి గన్ను ఇచ్చింది పాకెట్లో దాచుకొని పూజించడానికి కాదు. వాళ్ళు ఎవరైనా సరే తిరగబడ్డారంటే షూట్ చేసి చంపేయ్. దిస్ ఇస్ మై ఆర్డర్. సర్టన్లీ. దట్స్ ఆల్.
ఈసారి కొట్రా కొడు. నాతో సవాల్ చేస్తావా? నేనేం చేస్తానో చూడు. కమాన్ మూవ్. ఫ్యాక్టరీని సీజ్ చేయండి. అయిపోయింది. మీ వల్ల మా బిజినెస్ అంతా స్పాయిల్ అయింది. తినే అన్నంలో రాళ్ళేశారు. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలండి చెప్పండి. చల్లగా సాగుతున్న మా జీవితాల్లో మట్టి కొట్టిన మీరంతా నాశనం అవుతారు. ఎన్నయ్య నింగళ కామధేను అడిగినంత పాలిస్తుందనేగా చొల్లావు. నింగళ బ్రాంతి విసికే అడిగినంత క్యాష్ ఇస్తుందనేగా చొల్లావు. నింగళ పేర్చినమ్మి ఆస్తి అంతా తగలేసినా కదయ్యా. పాలకు పాలిళ్ళే, నీళ్లకు నీళ్ళిళ్ళే. ఎన్నయ్య ఎన్న ఒరేడిగా ముంచేసినావు కదయ్యా. అడిగిందే అడిగి వసపెట్టలాగా సుత్తేసి చంపకండి. అసలేమైందని? నింగళ ప్రోడక్ట్ అలా కల్తీ సరుకని సొల్లే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా బార్లని సీజ్ పన్నెట్టాంగు. మార్కెట్ కావాల్సిన కోట్లాది రూపాయలు లెక్కరంతా మన చెయ్యి జారిపోయింది. అది దక్కేదలా? మాకు జరిగిన నష్టానికి నా వంగల మీద కోర్టు పోయినా ఉడబట్టే. చీప్ రేటుకి మా మందు పర్చేజ్ చేసి కోట్ల కొద్ది డబ్బు కొల్లగొట్టారే, అప్పుడు అది కల్తీ మందని తెలీదా? హరాం జాదు కా బచ్చా, నరం లేని నాలుక పెట్టుకొని ఏమైనా మాట్లాడవచ్చు అనుకున్నావా? చిన్న గల్లీలో ఒక వైన్ షాప్ పెట్టి బతికిన నువ్వు మా ప్రోడక్ట్ మీద కమాయించి సెంట్రల్ సిటీలో నాలుగు వేసే పర్ల దాకా పెరిగావు. నీకు ఇంటిమేషన్ లేకుండా ఎక్సైజ్ వాళ్ళు నీ మీద రైడ్ చేస్తే అది మా తప్ప? మర్యాదగా మాట్లాడు. వద్దు, ఐ విల్ షూట్ యు రాస్కెల్. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. వీళ్ళెవరు? మనవాళ్ళు, మనకందరూ కావాలి. మనం వీళ్ళు సపోర్ట్ చేయకుంటే వీళ్ళు భిక్షగాళ్ళు అవుతారు. వీళ్ళకి భిక్ష పెట్టేది ఎవరు? మనమే. దాదా, ఎమోషన్ చేసుకుంటే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. టేక్ కేర్. ఐ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఐ నో యువర్ ప్రాబ్లం. బట్ నేను తెలుసుకోవాలి కదా వాళ్ళెవరు. దేశం అంటే గౌరవం లేదా? ఏంట్రా ఇది? వాట్ నాన్సెన్స్ యు ఆర్. నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని. నా కారును ఓవర్టేక్ చేసిన చాలక నా డ్రైవర్ మీద చేసుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఒక మినిస్టర్వా? చంపాల్సింది వాణ్ణి కాదు, నిన్ను ఓట్లేసి గెలిపించారే వాళ్ళని. నేనేం చేశానని ఇలా పరువు తీస్తున్నావు? ఎంత తాగినాడైనా తాలి దగ్గర పడుకుంటాడే గాని తల్లి దగ్గర పడుకోడు. మన జాతీయ జెండాని తిరగేసి తగిలించావే, నువ్వు ఒక మినిస్టర్వా? చెప్పు. సారీ జెంట్మెన్, ఏదో తెలియక ఈ తప్పు జరిగింది. చిన్న వయసులో జై జవాన్ జై కిసాన్ అనేవాణ్ణి. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ఈ భారత భూమి గ్రేట్నెస్ ఎంతో నాకు అర్థమైంది. ఇకపై ఎన్నడూ ఇలాంటి తప్పు జరగనివ్వను. ఎవరి తప్పు చేసినా నేను సహించను. దయించి నన్ను క్షమించు సోల్జర్, క్షమించు ప్లీజ్. ఏంట్రా ఇది? అలాగ సరిగా పెట్టు.
డాక్టర్, ఆ వార్డ్ నెంబర్ 6 లో ఉన్న పేషెంట్ ఎక్స్రే రిపోర్ట్ చూశాను. అతని చేయి లైట్ గా డాక్టర్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ డాక్టర్ ఇన్స్పెక్టర్ షూట్ చేశారు. ఎమర్జెన్సీ కేసు, కాపాడండి ప్లీజ్. సారీ, ఇలాంటి కేసు ఇక్కడ అడ్మిట్ చేసుకో. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. డాక్టర్, గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే మెడికల్ డిపార్ట్మెంటే లేదు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ప్లీజ్ టేక్ ఇట్. చూడండి, పేషెంట్ ఇది పోలీస్ కేసు. ఇలాంటి కేసుని అడ్మిట్ చేసుకుని కోర్టు చుట్టూ తిరిగే టైం నాకు లేదు. ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్. డాక్టర్, ఐఎమ్ ఎ మిలిటరీ కెప్టెన్. ఐ విల్ టేక్ ఆల్ ది రిస్క్. ప్లీజ్ టేక్ ఇట్. కమ్ ఆన్. ఏంటండి ఈ అవతారం? అవతారం కాదు రాణి, మిలిటరీ నుంచి ఈ రోజు మన అబ్బాయి వస్తున్నాడు. వాడికి స్వాగతించడానికి ఇలా తయారయ్యాను. హాయ్, అమ్మా. డాడీ వచ్చేసారు మమ్మీ. నాన్న. డాడీ హాయ్ సంతు. బాగున్నా ఎలా ఉన్నావురా? డాడీ? బాయ్ ధర్మా, అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. నాన్న, బాగున్నారా? క్షేమమే. తలుచుకుంటున్నా వచ్చేసావు. నీకు 100 ఏళ్ళ ఆయుష్. అమ్మా, ఉషా ఎక్కడ? ఉషా, ఏంటి కన్నీరు? ఇవి కన్నీళ్లు కావండి, మిమ్మల్ని చూసి పొంగుతున్న ఆనంద బాష్పాలు. నేను ఏది సాధించినా అందుకు మీ అందరి స్ఫూర్తే కారణం. అవునయ్యా, ఒక మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందట. ఈనాడు నువ్వు ఏ విజయం సాధించినా అందులో సగం ఉషదే. అవును, సెకండ్ వరల్డ్ వార్ లో నేను పథకాలు పొందానంటే అందుకు మీ అమ్మగారి స్ఫూర్తే కారణం. చాలే ఊరుకోండి. చదరంగం ఆడుతుంది మేము, నీకెందుకు లాయరు టెన్షన్? నేను టెన్షన్ అవుతున్నది నీ ఆట చూసి కాదు, వాళ్ళు వస్తున్న స్టైల్ ని చూసి. వెళ్ళిన పని ఏమైంది? వాడెవడో మిలిటరీ మ్యాన్ అడ్డుపడి ప్లాన్ పాడు చేశాడు. మా మిస్టేక్ ఏం లేదు బాస్. షట్ అప్, షట్ అప్, యు జస్ట్ షట్ అప్. వాణ్ణి చంపి చాప్టర్ క్లోజ్ చేయమంటే వాణ్ణి వదిలేసి ఇక్కడ ఏం పీకడానికి వచ్చారు? మన మాఫియా యాక్ట్ లో ప్రాణభిక్షకు ఛాన్సే లేదు. అలాగే మన చావును మనం కోరుకోకూడదు. 1 కాదు 1,00,000 తప్పులు చేయండి, ఒక్క సాక్ష్యాన్ని వదలకండి. దట్ ఈస్ అవర్ బిజినెస్ సీక్రెట్ అండ్ స్టైల్. డు యు నో దట్? హే లుక్ మై బాయ్స్, మన బిజినెస్ ఎంత క్రిమినల్లో మీకు తెలుసా? మనం మోస్ట్ పాయిజనబుల్ డ్రగ్స్ ని ఈ సొసైటీలో అమ్ముతున్నాం. దానితో యంగ్ జనరేషన్ డే బై డే కుంగిపోతోంది. మనం చేస్తున్న డ్రగ్స్, లైవ్ బ్యాండ్, లిక్వర్స్, మాఫియా అంతా ఇల్లీగలే. దీనికి చట్ట ప్రకారం ఏ శిక్ష పడుతుందో అది మీకు తెలుసా? ఆంధ్ర కోర్టులో విచారణ జరపడానికి టైం లేదు, డైరెక్ట్ గా ఉరేసి బాధ పెడతారు తెలుసా? స్టాప్ ఇట్. నేను కాకివాణ్ణని మర్చిపోకండి. ఒక పోలీస్ ఆఫీసర్ గోండాల గతి మార్చడం చూశాను, కానీ ఇక్కడ గోండాలే పోలీసుల గతి మార్చి మద్దతు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని గమనించి డిపార్ట్మెంట్ లో ఏ పోలీసు సపోర్ట్ చేయడం లేదు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. టోటలీ ఐఎమ్ హెల్ప్లెస్. పోలీసు వాళ్ళు తన్ని లాకప్లో వేస్తారంటావు. నేను లేనా సిరిపురం సీతారామయ్యని? బెయిల్తో నిన్ను తప్పిస్తానయ్యా. నువ్వు వేసిన యూనిఫామ్ పబ్లిక్ సర్వీస్ కాదు, మా బాస్ క్రైమ్ ని మాఫీ చేయడానికి. దట్స్ ఆల్. అన్కాన్షియస్ గా ఉన్న ఆఫీసర్ హాస్పిటల్లోనే చచ్చిపోవాలి, అంతే.
ఇక్కడ ఎవరు చనిపోయారని హ్యాక్ తీస్తున్నావు. హాస్పిటల్కి వెళ్ళి ఆఫీసర్ని చెప్పు. వెళ్ళు. సంతోష్, అమ్మేది? ఎందుకు డాడీ అలా కన్ఫ్యూజ్ అవుతావు? అటు చూడు. ఏంటమ్మా, మన ఉషకి భక్తి పెరిగింది? అంతే మరి. మన దేశం ఆడపిల్లలు ఇల్లాలి స్థానం పొందాక తమ మాంగల్య క్షేమానికై ఇలాంటి పూజలు చేయటం కొత్తేం కాదు. ఏంటమ్మా నువ్వు అనేది? నిజమయ్యా. నువ్వు యుద్ధం నుంచి క్షేమంగా వస్తే అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుంది. అది ఇప్పుడు తీర్చుకుంటుంది. ఆగండి ఆగండి ఆగండి. నమస్కారం చైర్మన్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా ఆయన అనుగ్రహం. హారతి తీసుకోండి. ఏమిటండి అన్యాయం? ముందొచ్చిన వాళ్ళకి మంగళహారతి ఇవ్వకుండా వెనకొచ్చిన వాళ్ళకి మంగళహారతి ఇస్తున్నారే, ఇదే న్యాయం. వారు మన ఆలయాభివృద్ధికి ధనమిచ్చిన దాతయ్యా. పూజారి గారు, దేవుణ్ణి భక్తుణ్ణి కలిపే పవిత్రమైన కొలువు మీది. మీరే ఈ భేదభావాన్ని చూపడం సరికాదు. బాగా సెలవిచ్చారు. మీరు చెప్పిన ఈ సత్యాన్ని నేను మాత్రమే కాదు, అందరూ తెలుసుకోవాలి. మా పదవి, మా బట్టల్ని చూసి ఇలాంటి వాళ్ళు నన్ను పైకెత్తేసి ఇలాంటి సమస్యలకు కారణమవుతున్నారు. నువ్వే కరెక్ట్. హారతి తీసుకోండి. వస్తానండి. ఇక్కడ కూడా మీ మిలిటరీ రూల్సా? ఇక్కడే కాదు, ఎక్కడైనా అందరికీ ఒకటే రూల్. వచ్చి హారతి తీసుకో. అమ్మా, నేను మాట్లాడింది తప్ప? లేదయ్యా, నువ్వేం తప్పు చేయలేదు. లేకుంటే వాళ్ళని కొట్టేవారా? పూజారి కదని వదిలేశాను. Hey, stop it! No, no, it's highly impossible. I can't believe it. Who are you? I am military captain Dharma Simha. So what? Something is wrong, officer. Yashwant చావు natural death కాదు. It's a pre-planned murder. అంత కన్ఫర్మ్ గా అనడానికి నువ్వేం పోస్ట్ మార్టంలో మాస్టర్వా? లుక్ మిస్టర్, నిన్న రౌడీలు గురిపెట్టిన బుల్లెట్స్ వల్లే యశ్వంత్ చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రూవ్ అయింది. బాడీకి బుల్లెట్స్ తగిలింది నిజం, కానీ చనిపోయే స్థలంలో తగలలేదు. నువ్వు దానంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మృత్యువు నీడలో జీవనం సాగించే సైన్యాధికారిని నేను. హ్యూమన్ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నాకు క్షుణ్ణంగా తెలుసు. చూడు మిస్టర్ ధర్మసింహ, నువ్వేదైనా అడగాలనుకుంటే మా హైర్ ఆఫీసర్ని మీటు. మా డ్యూటీ కట్టుబడుకో. ఏంటి అలా చూస్తారు? నడవండి. వీళ్ళు రమేష్, ఉత్తేజ్, రెడ్డి, రామచంద్ర, ఎక్స్ట్రా ఎక్స్ట్రా. మన సిటీ క్రైమ్ లిస్ట్ లో నటోరియస్ క్రిమినల్స్. అవును సార్, వీళ్ళే. వీళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయడానికి కానీ శిక్ష బలపరచడానికి కానీ కుదరలేదు. వీళ్ళ వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు బ్యాక్ బోన్ గా ఉన్నారు. సో యశ్వంత్ కేసులో నువ్వు కోర్టుకొచ్చి సాక్ష్యం ఇవ్వగలిగితే వీళ్లకు సంకెళ్లు వేసి లాకప్ లో వేయటమే కాదు, ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ రాంగ్ అయినా వీళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపి పారేస్తాను. దట్స్ మై రంజన్. తప్పుడు నాయాళ్ళని శిక్షించక తప్పదు. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధం. కెప్టెన్, ఆర్ యు షూర్ అబౌట్ ద విట్నెస్? షూర్ సార్. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్.
అంతా కవర్ చేయండి. ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మొత్తం కవర్ చేయండి. డీసీపీ రంజిత్ ఉన్న ఏరియాలో క్రైమ్ కనిపించదు. అది తెలిసి ఇక్కడ ఈ పని చేస్తున్నావంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఎనీహౌ, ఐ డోంట్ వేస్ట్ మై టైం. ఇదంతా క్లోజ్ చేస్తావా లేక నువ్వే క్లోజ్ అవుతావా? చాయిస్ ఈజ్ యువర్స్. లేదంటే ఆఫీసర్, సీజ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. కమ్ ఆన్. నువ్వు పులివా సింహానివా? ఆవేశపడి ఆపదలో ఇరుక్కోకు. నీలా ఆవేశపడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. తప్పు చేశానని క్షమాపణ చెప్పి విడిచిపెట్టు. మా సంగతి నీకు తెలిసినట్లేదు. తెలుసుకుంటాడు లేరా? ఏట్రా అలా చూస్తున్నావు? ఎవర్రా మీరు? మీరేం నెపోలియనా, హిట్లరా? జస్ట్ గో బ్యాక్ అట్ ది క్రైమ్ హిస్టరీ. నేనెవరో ఒక్కొక్క పేజీ చెబుతుందిరా. నేను చూడని దాదాగిరి లేదు, నేను పట్టని ఏ కేసు లేదు. ఆఫీసర్, అరిచావంటే స్పాట్ లో చంపేస్తాను. లుక్, నీలాంటి బచ్చాగాడు ఎందరో నా బూట్ కింద సమాధులైపోయారు. రెచ్చిపోయావో నువ్వు సమాధే. దొంగ నా కొడకల్లా. ఆఫీసర్ సార్, ఏ మినిస్టర్ అయినా ఆఫీసర్ అయినా ఫోన్ చేస్తే వితౌట్ మై పర్మిషన్ డోంట్ లీవ్ దెమ్. అండర్స్టాండ్? ఓకే సార్. కెప్టెన్, వీళ్ళు చేసిన హత్యకు నువ్వే ఐ విట్నెస్. నువ్వు రేపు కోర్టుకు రా. శిక్ష పడేలా నేను చూస్తాను. షో సార్. ఓకే? నో, నా మనుషులెవరూ కోర్టు మెట్లు ఎక్కకూడదు. నాకు విరుద్ధంగా విట్నెస్ చెప్పే వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు. చూడు సాంబయ్య, నువ్వు ఇలా కూర్చొని గొంతు చించుకోవడంలో ఏం ప్రయోజనం లేదు. నీ మనుషుల్ని అరెస్ట్ చేసినోడు ఎవడో ఒక చిన్న ఎస్ఐ అయి ఉంటే వాడి ముఖం మీద చిల్లర పైసలు పడేసి రే మూసుకోరా అని చెప్పొచ్చు. ఇదిగో దాదా, సాక్ష్యం చెప్పడానికి బయలుదేరినోడు వైన్ షాప్ లో గ్లాసులు కడిగే బాయ్ అయితే ఒక బార్ రాసిస్తా, నోరు మూసుకుని కూర్చోరా అని చెప్పొచ్చు. కానీ కేసు బుక్ చేయడానికి బయలుదేరినోడేమో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సాక్ష్యం చెప్పడానికి బయలుదేరినోడేమో ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కెప్టెన్. నేను కలలో గన్న పొజిషన్ రీచ్ అయ్యేదాకా నాకు విరుద్ధంగా ఏ రిమార్కులు పుట్టకూడదు. నేను ఈ పొజిషన్ చేరుకోవడానికి ఎంత కష్టపడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నా వాళ్ళను బయట పెట్టండి. హలో, నాలాంటి అబ్దిబిడ్డ అడ్వకేట్ ఉంచుకొని మీరు వాళ్ళిద్దరికి భయపడి చేస్తున్నారు. నా విషయం వద్దులే. మెంటల్ హాస్పిటల్ ఫుట్పాత్ పైన బట్టలిప్పి మీరు కూర్చోవలసిందే. ఇది తప్పదనే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సీల్ వేసి సైన్ చేసిస్తాను. జరగకుంటే చెప్పుతో కొట్టండి. ఈ హరాం చోర్ లాయర్ నా కొడుకుని బట్టలిప్పి నోటికి పర్మనెంట్ ప్లాస్టర్ వేసి చెన్నపట్నంలో వదిలేసిరా. సార్, చిన్నపట్నం దూరం కదా, ఇక్కడే మెహదీపట్నంలో వదిలేస్తే డేట్ పెట్టడానికి వీలుంటుంది. దినకరంకొచ్చి మీరు పెండాకుడు తినొచ్చు. అయ్యో, ఏదో ఒకటి చెయ్యి. టోటల్ గా ఈ జన్మ ఉన్నంత వరకు వీడి ముఖం కనిపించకూడదు. హలో, హోమ్ మినిస్టర్ లైన్లో పెట్టు. నేను మల్లేష్ని మాట్లాడుతున్నాను. తీసుకో సంతోష్. వద్దు. ఇది వద్దా? నీకు ఆరెంజ్. వెనిలా తీసుకోండి. వెనిలా. వెనిలా ఇవ్వయా. సంతోష్, ఇదే. ఇది నీకు. ఇది అమ్మ కోసం. థ్యాంక్ యూ. ఏమిటండి?
నీకే ఫోన్. हेलो हाँ हाँ बोलो भाई Stop it! Who are you? నేనెవరో తర్వాత చెప్తాను. దీని విలువేంటో తెలుసా మీకు? చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కష్టపడి దీన్ని మనకు తెచ్చివ్వకుంటే ఈ రోజు మనం అందరం బ్రిటిష్ వాళ్ళ బూట్ల కింద నలిగిపోయేవాళ్ళం, లేదా వాళ్ళ బూట్లు తుడుస్తూ బతికేవాళ్ళం. ఈ నేషనల్ ఫ్లాగ్ ని చూడగానే తప్పటడుగులేసే బిడ్డ కూడా కష్టపడి లేచి నిలబడి సాల్యూట్ చేస్తాడు. అంత పవిత్రమైన జెండాని ఇలా అవమానపరుస్తారా? ఏయ్, నేనెవరని అడిగావుగా? ఐఎమ్ కెప్టెన్ ధర్మసింహ. So what? I am the proprietor of this place. Now you can get out. ఏయ్, ఇదే మాట బార్డర్ లో అనుంటే షూట్ చేసేవాడిని. ఈ రోజు స్వాతంత్ర్య దినం. నీ అబ్బ వర్ధంతి కాదు, జయంతి కాదు, నీ ఇష్టం వచ్చినట్లు అడ్డా. ఏయ్, Mind your language. నువ్వు ఒక దేశభక్తుడు అయితే నడి బజార్లోకి వెళ్ళి నేను పెద్ద దేశభక్తుడంటూ డప్పు కొట్టుకో. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ ఆర్గ్యుమెంట్. గెట్ లాస్ట్. ఏయ్, ఎస్కేప్ అయిన ఈ దొంగ నా కొడుకుల సహకారంతో చీకటి రాజ్యాన్ని ఏలుతావా? నీ రాజ్యాన్ని కూలగొట్టి ఈ బచ్చాలను తీసుకెళ్లకుంటే నా పేరు కెప్టెన్ ధర్మసింహానే కాదు. ఐ విల్ షో యూ వాట్ ఐ యామ్. कैसे कैसे चल गए वैसे वैसे आ गए. साला वो तो धंधा बंद कराएगा, वो भी हमारा. अरे हमारा हाथ दुबई तक है, उसे मालूम नहीं. ए, तू क्या देखता है रे? साउंड चालू कर. कम ऑन. ఓకే సార్. Hey, come on, dance, dance. Hey. ఏంటి అదోలా ఉన్నావు? అదేం లేదు నాన్న. అబద్ధం చెప్పకు. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది బాధపడుతున్నావని. నాన్న, మేం బార్డర్లో శత్రువులకి తడ పుట్టేలా రాత్రి పగలు కాపలా కాస్తాం. కానీ నిజమైన శత్రువులు బార్డర్లో లేరు నాన్న. ఇక్కడే ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. మనింటి తిండి తింటూ మనింటికే నిప్పు పెట్టాలని చూస్తున్నారు. నాన్న, స్వాతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారో తెలుసా? వీరు బ్రాందీ విస్కీ తాగుతూ జై భారత్ మాత, జై హిందుస్థాన్ అంటున్నారు. నాన్న, ఇదంతా చూస్తుంటే నిజంగా ఇది మన దేశమేనా అని ఆశ్చర్యం కలుగుతోంది. ఆశ్చర్యం కలుగుతోంది. చూడు ధర్మ, ఒకే తల్లి గర్భాన పుట్టినా అందరూ రాముడు అవటానికి సాధ్యం కాదు. నీకే తెలుసు, కౌరవులతోటి పాండవులు పుట్టారని ఈ మన సమాజం మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడూ మెచ్చుకోదు. అలాగని ఊరుకుంటే దేశం ఏమైపోవాలి? నీ ఆవేదన నాకు అర్థమైంది. కానీ ఈ వ్యవస్థంతా డబ్బుతో ముడిపడి నడుస్తోంది. దాన్ని సవరించడానికి ఒక యోధుడు కావాలి. వాడిని నీలో నేను చూస్తున్నాను. ఏయ్, ఊరికే మెదడు తినకు, వెళ్ళి పని చూసుకో. రే మూర్తి, కాఫీ ఎదురా. సెల్లో ఉన్న క్రిమినల్స్ ఎలా బయటకొచ్చారు? ఎవరు నువ్వు? ధర్మసింహ, కెప్టెన్ ఆఫ్ ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. క్రిమినల్స్ అరెస్ట్ అవడానికి నేనే కారణం. కమ్ ఆన్, టెల్ మీ, వితౌట్ మై నాలెడ్జ్ వాళ్ళని ఎలా వదిలేశారు? చూడు మిస్టర్ కెప్టెన్, స్టేషన్కి వచ్చే వాళ్ళందరినీ జైల్లో పెట్టాలనే రూల్ లేదు. దానికంటూ బెయిల్ ఉంది. వాళ్ళు చేసిన మర్డర్ కి నేనే ప్రత్యక్ష సాక్షిని. కమ్ ఆన్, టెల్ మీ, వాళ్ళు ఎలా రిలీజ్ అయ్యారు? కమ్ ఆన్, టెల్ మీ. మీ దృష్టిలో వాళ్ళు క్రిమినల్స్ అయి ఉండొచ్చు, కానీ చట్టం దృష్టిలో వాళ్ళు ఇన్నోసెన్స్. అందుకే విడిచిపెట్టారు. వాళ్లే రిలీజ్ అయ్యారా, లేక వాళ్ళిచ్చిన చిల్లర కాసులకి సెల్యూట్ కొట్టి నువ్వే పంపేశావా? ఏయ్, హద్దు మీరి మాట్లాడుతున్నావు. హద్దు మీరి తప్పు చేసింది నువ్వు. ఏయ్, షట్ అప్. క్రిమినల్స్ ను పట్టుకోవాల్సిన పోలీసు వాళ్లే క్రిమినల్స్ కి సహాయపడితే న్యాయాన్ని కాపాడేదెవరు? డ్యూటీ ఎలా చెయ్యాలో నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
డ్యూటీ కాన్షియస్ మీకుంటే క్రిమినల్స్ ని వదిలి న్యాయాన్ని బలి చెయ్యరు. న్యాయపరంగా నేను నడిచానంటే నువ్వెక్కడుండవు, లోపలుంటావు. అవుట్, ఐ సే గెట్ అవుట్. వెళతాను, కానీ ఒకటి గుర్తుంచుకో, న్యాయ రక్షణగా కాకి బట్టలేసుకొని ఒళ్ళంతా కరప్షన్ నిండిన వాళ్ళకి ఈ కెప్టెన్ గుణపాఠం చెప్పకుంటే నా పేరు ధర్మసింహానే కాదు. సర్లే వెళ్ళవయ్యా. బార్డర్లో శత్రువుల్ని షూట్ చేసి చంపుతాం, లేదా వాళ్లను పట్టి నిజాన్ని బయటపెట్టి మన దేశాన్ని కాపాడతాం. కానీ మీరు ఏ ఒక్కటి చేయలేదు. అరెస్ట్ అయి 24 అవర్స్ కాలేదు, క్రిమినల్స్ రిలీజ్ అయ్యారు. ఆఫీసర్, ఏంటి దీని అర్థం? లుక్ మిస్టర్, నాకు వినే టైం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ. నో ఆఫీసర్, నాకు సమాధానం చెప్పాలి. కమాన్. బయట ఉన్న శత్రువు దేశంలోకి చొరబడాలని చూస్తున్నాడు, లోపల ఉన్న శత్రువు దేశాన్నే తినాలని చూస్తున్నాడు. బోర్డర్లో గన్ను పట్టుకుని నడవటం చాలా సులభం, కానీ చట్టంతో పోరాటం కష్టం. డోంట్ వేస్ట్ మై టైం. అంటే శత్రువు మీ తల్లి చీరలాగినా చూస్తుంటారా? శత్రువు ఎవరైనా సరే మన తల్లిని కాపాడడం మన కర్తవ్యం. ఇండియా లాంటి దేశంలో కర్తవ్యానికి ఏం దక్కుతుందో నాకు తెలుసు. కర్కశంగా సూట్ చేయటం కాదు, వీలైన లూప్ హోల్స్ ఉన్న చట్టాన్ని అనుసరించి నేరస్తుల్ని పట్టడం ఈజీ కాదు. మిస్టర్, గాంధీ మరి గాడ్సే కథ తెలీదా నీకు? ఐ నో బెటర్ దాన్ యూ. ఇది బోర్డర్ కాదు, సిటీ. ముందు దాన్ని అర్థం చేసుకుని బతకడం నేర్చుకో. ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తావు? సార్ సార్, వాడు మిమ్మల్ని చూసి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు, వాడిని చూసి నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను సార్. ఊరికే కాకిలాగా వాగి కలర్ ఇవ్వద్దు, మూసుకొని కూర్చో. గుప్తా, ఆ మిలిటరీ నా కొడుక్కి పిచ్చెక్కినట్టుంది. వాడేం పెద్ద సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నాడా? మనకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు మన వెనకాల ఎందుకు పడ్డట్టు? వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ఫినిషింగ్ ఇద్దామనుకుంటే ఆ సాంబయ్య లోఫర్ స్టేటస్ ప్రెస్టేజ్ అంటాడు. దాదాని అడిగితే వాడితో పెట్టుకోవద్దు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ అంటాడు. ఎలా ఆనంద్ ఇప్పుడు? వాడేమో చూసింది చెప్పే సత్యవంతుని టైపు, ఈ కమిషనర్ ఏమో చేతిలో గన్తోటి సోల్జర్లా తిరుగుతాడు. ఒక్క క్లూ దొరికినా చాలు డైరెక్ట్ గా హ్యాంగ్ చేసేస్తానంటూ చిందులు తొక్కుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. ఆ గుప్తా, ఇన్స్పెక్టర్ సారథికి ఫోన్ చేయి. రండి, ఎవరైనా రండి, కాపాడండి, రండి ప్లీజ్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కొంచెం సహాయం చేయండి. అయ్యో, ఆపండి, స్టాప్ ప్లీజ్. రండి ఇన్స్పెక్టర్, సమయానికి వచ్చారు. ఎవడో సియారా కారోడు గుడ్డివాడిని గుద్దేసి వెళ్ళిపోయాడు. దెబ్బ తగిలి రక్తం కారుతోంది, హాస్పిటల్ తీసుకెళ్దాం. వీధి బిచ్చగాళ్ళని బేవర్సగాళ్ళని తీసుకెళ్ళటానికి కాదు, సర్కార్ నాకు జీపించింది. ఇలాంటి యాక్సిడెంట్ మన సిటీలో బోరుడు జరుగుతుంటాయి. ఆయుష్ ఉంటే బతుకుతాడు, లేదంటే చస్తాడు. కొన ఊపిరితో ఉన్న వాళ్ళని కాపాడటమే నీ ధర్మం. చిన్న చిన్న వాటికంతా డిస్టర్బ్ చేసి నన్ను టెన్షన్ పెట్టదు. ఈ గుడ్డోని నేను హాస్పిటల్లో చేర్చను. వెళ్ళా. మిస్టర్ సార్, అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, దయచేసి కాపాడండి ప్లీజ్. మీకు దండం పెడతాను. సీరియస్ ఏంటి? వాడు అలాగే చచ్చి పడినా సరే జీపులో ఎక్కించను. దట్స్ ఆల్. నన్నే కొడతావా? అది పబ్లిక్ లో చూస్తాను రా. కాకి తొడిగిన పోలీసు మీదే చెయ్యేస్తావా? అది పబ్లిక్ లో. నీ బాడీ నుంచి చెమట కాదురా, రక్తం రక్తం చిందుకుంటే
నేను సారథినే కాదు. ఏంట్రా చేయి చూసుకుంటున్నావు? నొప్పేస్తుందా? అలసిపోయావా? రేయ్, బార్డర్ లో శత్రువులకే జడవని ఈ బాడీ నీలాంటోళ్లకు జడుస్తుందా? ధైర్యం ఉంటే మీరందరూ కలిసి నన్ను కొట్టండి చూద్దాం. నిన్ను కన్న అమ్మను కాదురా, నిన్ను పుట్టించే బాబుని చూపిస్తాను. కెప్టెన్ అని నా ముందే కోసుకొడతావా? ఈ రోజు నిన్ను చితకబాది నీ ఎముకలు విరిచి నిన్నేం చేస్తాను వచ్చాడు. స్టాప్ ఇట్. ఏం చేస్తున్నారు మీరు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్? సార్, డ్యూటీలోనూ నా మీద చేసుకున్నాడు సార్. నేనంతా తెలుసుకున్నాను. పోలీసుల వై ఉండి మనం చేయాల్సిన పనిని అతను చేశాడు. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి ఇలా టార్చర్ పెడుతున్నావే, ఎంత ధైర్యం నీకు? సార్ అది షట్ అప్. డు యు నో హూ ఈజ్ హి? ఈజ్ ఏ మిలిటరీ కెప్టెన్. అకార్డింగ్ టు లా అతను ఏమైనా కోర్టుకు వెళితే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? తెలియలేదా నీకు? అది కాదు సార్. షట్ అప్. రిలీజ్ హిమ్ ఫస్ట్. జెంటిల్మెన్, ఐఎమ్ వెరీ సారీ. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి. మేడం, టేక్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఏంటండి న్యాయం అడిగితే దక్కిన బహుమానం ఇది. మేం ప్రాణాలిచ్చి దేశాన్ని కాపాడతాం, కానీ ఇక్కడ ప్రాణాలకు విలువ లేదు, దేశ గౌరవం లేనే లేదు. షేమ్ ఆన్ యు. ఏం చేస్తున్నావురా? మా డాడీ మీద చేయేసినోడిని కాల్చి పారేయాలి, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అబ్బాయి సింహవంశ శిఖరం, అందులో ఈ అబ్బాయి బంగారు కలసం. సమాజాన్ని అనుసరించి మనం నడవాలి, సమాజం మనల్ని అనుసరించి నడవదు. ఇప్పుడైనా అర్థమైందా? కళ్ళ ముందు ఒకటి చస్తుంటే జాతకాని వాళ్ళగా చూసి చూడనట్టుగా ఎలా రమ్మంటావమ్మా? అందుకోసం పోలీసులున్నారు, చట్టం ఉంది. పోలీసు చట్టం సరిగ్గా ఉంటే స్వతంత్రం వచ్చి 50 ఏళ్లుగా మన దేశం ప్రగతి కోసం చూసేదే కాదు. నీకు బుద్ధి చెప్పలేనురా, నా కర్మ. ఏంటి కమిషనర్, ఆ ధర్మసింహ గురించి మీకేమైనా తెలుసా? ఎస్ సార్, ఐ నో హిమ్. ఈజ్ ఎ బ్రేవ్ అండ్ సిన్సియర్ మిలిటరీ ఆఫీసర్. మే ఐ కమ్ ఇన్ సార్? యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. నైస్ మీటింగ్. హలో. 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 కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏదైనా తీసుకుంటారా? కాఫీ, టీ? నో థ్యాంక్స్ సార్. నేను చెప్పే ప్రాబ్లమ్స్ని మీరు పరిష్కరిస్తే నాకిచ్చిన గోల్డ్ మెడల్ కన్నా ఎక్కువ సంతోషిస్తాను సార్. మా నుంచి ఏం ఆశిస్తున్నారు? నాకు నా పర్సనల్ ప్రాబ్లం గురించి బాధ లేదు సార్. ఈ రాష్ట్ర ప్రజలకి శాంతి సౌఖ్యాలు అందిస్తే అంతే చాలు. నా జీవితం ప్రజాసేవకే. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? సార్, ఈ లైవ్ బ్యాండ్, క్యాబరే, పేకాట క్లబ్, రౌడీజం అండ్ మోస్ట్ పాయిజనబుల్ డ్రగ్స్ అన్ని చోట్ల తాండవిస్తున్నాయి. వాటికి రాష్ట్ర యువత బలవుతున్నారు. వాటిని మీరు సీజ్ చేస్తే భావి యువతరాన్ని మనం కాపాడుకోగలం. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. సి మిస్టర్ కెప్టెన్, మీరు బార్డర్లో శత్రువులు ఎంటర్ అవగానే షూట్ చేసి చంపడానికి తెగిస్తారు. బట్ అదే సిస్టమ్ని ఇక్కడ సిటీలో మేము అనుసరించే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది. వీ మస్ట్ ఫాలో దట్. వాట్ యు మీన్ సార్? ఇక్కడ లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని జనం లైక్ చేస్తున్నారు. దీనివల్ల సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఇదంతా తప్పని బ్యాన్ చేయాలనో కేసు పెట్టాలనో స్టెప్ తీసుకుంటే జనం మాకు విరుద్ధంగా స్ట్రైక్ జరిపి మరో సమస్యకు కారణమవుతున్నారు. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. అలాగని మీ స్థితిని కాపాడుకోవడం కోసం మన సంస్కృతి చెడిపోయినా పర్వాలేదంటారా? డోంట్ గెట్ ఎగ్జైట్ మిస్టర్ ధర్మసింహ. మీరు దేశం పట్ల జనం పట్ల ఏ పాటి శ్రద్ధ వహిస్తున్నారో మాకు అర్థమవుతోంది. బట్ ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా సమస్యల్ని సాల్వ్ చేయలేం. అలాగని డిసప్పాయింట్ అవ్వకండి. వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. పబ్లిక్ చల్లగా ఉండాలన్న మీ ఆవేదనని అధికారులతో సమావేశమై చర్చించి స్టెప్ బై స్టెప్ యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఐఎమ్ సో సారీ మిస్టర్ సింహ. సంవత్సరం పాటు బార్డర్లో కాపలా ఉండి ఇప్పుడు లీవ్ మీద వచ్చిన మీరు దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఇంత శ్రద్ధ వహించి ఇక్కడ జరిగే విషయాలని అధికారుల దృష్టికి తెచ్చి కూడా వాటిని పరిష్కరించకుండా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. నాకు అవమానం జరిగిందని నేను ఫీల్ అవడం లేదు సార్. కొందరు బ్యాడ్ ఆఫీసర్స్, క్రిమినల్స్ మన సిస్టమ్ని ఓవర్టేక్ చేస్తున్నారని బాధ కలిగిందంతే. సార్, మీరు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. ఎలాగైనా మనసు పెట్టి అతి త్వరగా యాక్షన్ తీసుకుంటే
ప్రజలు మీ మీద పెంచుకున్న అభిమానం ఇంకా పెరుగుతుంది సార్. డెఫినెట్లీ మిస్టర్ ధర్మసింహ, ఈ అరాచకాలకు ఎవరెవరు కారకులో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. కెప్టెన్ ధర్మసింహ సూచన మేరకు రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ప్రజా శ్రేయస్కరమని పలువురు ప్రశంసించారు. మమ్మీ, మనం ఇప్పుడు ఎవరిని మెచ్చుకోవాలి చెప్పు? ఇంకెవరిని? నా శ్రీవారిని, ఐ మీన్ మీ డాడీని. ఇలా బార్లు వైన్ షాపులు మూతపట్టానికి మీ డాడీయే కారణం. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. నో, మీరిద్దరూ రా. మద్య నిషేధంతో ఈ రోజు అందరూ ఇలా సంతోషంగా ఉండడానికి కారణం మరెవరో కాదు, ముఖ్యమంత్రి గారు, కమిషనర్ గారు. మీరు పొగడాల్సింది వాళ్ళని, నన్ను కాదు. రేయ్ ధర్మ, రారా బయటికి, దమ్ముంటే రారా. ఏ, ఈ సిరిపురం సీతారామయ్య గాంధీనగర్ లో కాలు పెడితే గల్లీలని గడగడా వణకాల్సిందే. ఇక్కడున్న వాళ్ళంతా ఎస్కేప్ అయ్యి గోల్కొండ అవతల సెటిల్ అవ్వాల్సిందే. అలాంటిది నువ్వు. ఏ సీతారామయ్య, ఊరికి అరవకు, వచ్చిన విషయం చెప్పు. ఏం కెప్టెన్, నీ ప్రయత్నం ఫలించిన మత్తులో నీ ఫ్యామిలీ గురించి పట్టించుకోవడం మర్చిపోయావా? ఏంటి సార్, అపాయం ముందుందని తెలియజేయడానికి వచ్చిన మహనీయులతో మాట్లాడే తీరేనా ఇది? ఇదంతా అడగడానికి నువ్వెవర్రా? ఏంటి గురు నువ్వు? నీ రోషం, ఆవేశం ఏదున్నా అంత బార్డర్లో పెట్టుకో. మా ముందు చూపిస్తే వర్కౌట్ కాదు. ఏమంటావు? అంతే కదా. ఏ ఊరుకో. ఏ కెప్టెన్, రోజు రోజుకి నీ టార్చర్ చెలరేగుతోంది. పెద్ద కెప్టెన్ అని రెచ్చిపోవద్దు. గుండెలుంటే గడప దాటరా. బార్డర్లో నుంచి ఫోజు కొట్టడం కాదు. కమాన్. మీలాంటి అలగా నా కొడుకుల సవాల్ని మా ఇంటి కుక్క కూడా ఒప్పుకోదు. గెట్ అవుట్. మీలాంటి బచ్చాగాళ్ళు నన్నేం చేయలేరు. చివరికి నా వెంట్రుకను కూడా కదల్చలేరు. వెళ్ళండి, జావ్. అరే క్యాబయ్యనే, వీడి మాటలు వింటుంటే నాకు పిచ్చకపోయేలా ఉంది. నువ్వెందుకు టెన్షన్ పడతావు? వీడిని ఫినిష్ చేయడం ఎంతసేపు? ఏయ్, చూసారా, ఈ సమాజాన్ని ఆదుకున్నందుకు మీకు దక్కిన ప్రతిఫలం బాధించారు, కొట్టారు. రేపేదైనా జరగకూడదు జరిగితే నేను అసలు బ్రతకలేనండి. ఎలాగో అత్తయ్య మావయ్య ఊరెళ్ళారు. వాళ్ళుంటుంటే ఎంత బాధపడేవారు. ఇలాంటి సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నారే, అది మీ వల్ల అయ్యేదేనా? దేనికంటే ఇదంతా చెప్పండి. జనం అందరూ ముందు మిమ్మల్ని కొడుతూ ఉన్నా వాళ్ళందరిలో ఎవరికైనా మీ మీద దయ పుట్టిందా? కాపాడాలని ఎవరికైనా అనిపించిందా? ఇలాంటి స్వార్థ సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నారే, అసలు మీకు బుద్ధుందా? చెప్పండి. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ నీలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. చూడు, సమాజం మనకి ఏమిచ్చింది అనడం కన్నా మనం సమాజానికి ఏమిచ్చాం అన్నదే చాలా ముఖ్యం. ఉషా, ఈ విషయం మనిద్దరిలోనే ఉండని. ఎక్స్క్యూజ్ మీ, రోడ్ ఎందుకు బ్లాక్ అయింది? బ్లాక్ అవ్వలేదు, కావాలనే మేము బ్లాక్ చేసాం. వాట్ యు మీన్? ఐ మీన్ ఇదే స్పాట్ లో మా ట్యాంకర్ ని నువ్వేగా పట్టుకున్నావు. కానీ నువ్వు సీజ్ చేసిన ఆ లారీని ఆ రోజే తగలబెట్టేశాం. బట్ మేం ఫిక్స్ చేసిన స్పాట్ నుండి నువ్వు రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు.
బికాస్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మల్లేష్ యాదవ్ అంటారా? ఈ రోజు అసలు తిదేంటో మీకు తెలుసా? ఇదే ఏమిటి? ఈ రోజు అమావాస్య, తాళి కట్టిన భారీగా నేను మీ పాద పూజ చేసే రోజు. అందుకే మీ డ్యూటీ గీటీ పక్కన పెట్టి నాతోనే గడపాలి. చూడు, నాకు డ్యూటీయే దైవం. నేను దేవుణ్ణి అక్కడే చూస్తాను. డ్యూటీకి లేట్ అవుతుంది, నడు. ఆఫీసర్, ఈ హత్య ఎలా జరిగింది? నో నో క్వశ్చన్స్ ప్లీజ్. కమిషనర్ నెగ్లిజెన్సే తన చావుకు కారణం. ఏందా నువ్వు అనేది? లిక్కర్ ఆపరేషన్ లో లిక్కర్ లాబీ క్రిమినల్స్ అందరినీ విరోధం చేసుకున్నారు. సెక్యూరిటీ ఇచ్చి కూడా దాన్ని తీసుకోకుండా తిరిగారు. మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఎవడో లోఫర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని పరిణామం స్ట్రిక్ట్ ఆఫీసర్ ని ఈజీగా షూట్ చేశారు. ఒక కమిషనర్ పగలే మర్డర్ అయ్యాడంటే మీకు హోమ్ మినిస్టర్ పదవి ఎందుకండి? ఏంది సార్ మీరు కూడా? మన ఢిల్లీ ఎర్రకోటలో చాలా మంది సైన్యం ఉండే, టెర్రరిస్టులు దూరే సైనికులు చంపేలా ఎట్టో అయిపోయింది. స్పెషల్స్ గారిని అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్తానండి. ప్రొటెక్షన్ ఇచ్చే పోలీస్ కమిషనర్ హత్యకు గురయ్యాడంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఎంత సక్సెస్ఫుల్ తెలియజేస్తారా? ఈ హత్యకు సర్కార్కు ఏ సంబంధము లేదు. మరి మీ నెక్స్ట్ స్టెప్? నేను చెప్పను, చేసి చూపిస్తాను. ఛాన్సే ఇవ్వకూడదు. ఆ ఫైల్ సిబిఐకి చేరేలోగా సీఎం పొజిషన్ లో ఉండకూడదు. మంత్రం వేస్తాను, కాయ పడేస్తాను అన్న ప్రయోగం మళ్ళీ చేస్తావా? నో. హలో గుప్తా, ఏక్ మినిట్. ఫోన్. హలో, కాల్ టుమారో. అసెంబ్లీలో పకడ్బందీగా మెజార్టీ పొందటానికి మద్దతుగా ఎమ్మెల్యేలు నేనిస్తాను. వాళ్ళ ఆ కుర్చీ దిగాలి, నువ్వు ఆ సీట్లో కూర్చోవాలి. ఇక పైన పబ్లిక్ గానే నా డీలింగ్ నడిపించాలి. అలాగే డూ వాట్ ఎవర్ యు వాంట్, బట్ యు మస్ట్ కేర్ఫుల్. దట్ ఈస్ మై బిజినెస్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన తల్లికి, జన్మించిన భూమికి రుణం తీర్చుకోవాలంటే నాకు ఈ దారి తప్ప వేరే దారి లేదు. క్రైమ్ అనే ఈ చక్రవ్యూహంలో అర్జున్ అవుతానో అభిమన్యునవుతానో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ద్రోహులకు సింహాన్నవుతాను. దీనికి మీ చావే స్ఫూర్తి. వార్తల్లో నిలబడాల్సిన నువ్వు సిటీలోకి వచ్చి ఎన్నో రోజులుగా జరుగుతున్న సిస్టమును సడన్ గా మార్చాలని చూస్తావురా? నువ్వేం చంద్రశేఖర్ ఆజాదా, భగత్ సింగా లేక సుభాష్ చంద్రబోస్? శాంతి శాంతి అని అరిచిన గాంధీజీని కాల్చి పారేసిన దేశం రా ఇది. నీ అబ్బ ఆఫ్టర్ సోల్జర్వి. ఈ సొసైటీకి నేనే అధిపతిని. యు కాంట్ చేంజ్ ద సిస్టమ్. ఏంట్రా నువ్వు
శాంతి మంత్రం జపించడానికి మళ్ళీ గాంధీ పుట్టిరాడురా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించి క్రాంతి స్థాపించడానికి మరో సుభాష్ చంద్రబోస్ పుట్టాడురా. అరే వెళ్ళరా వెళ్ళరా, నీతో మాట్లాడుతున్నాను, నా కర్మ. వీడితో ఏంటి, వెళ్ళిపోదాం పదా. రేయ్, ఈ మట్టి కింద సచ్చి సమాధులైపోయిన ఎన్నో స్కెల్టెన్లు ఈ మల్లేష్ యాదవ్ని ఎదుర్కోవటం తప్పు అని పశ్చాత్తాపడుతున్న సమయంలో నువ్వు నన్ను ఎదుర్కొంటావంటరా? తప్పు బేటా. నేను వేసిన ముళ్ళ కంచి దాటి కనిపించకుండా పో. అదర్వైజ్ ఏంటో వీడు ముఖం వాష్ చేశారు కానీ పొద్దున్న ఫోటో పెట్టి వదిలేయండి. హలో. కళ్ళు కట్టేసిన చట్టాన్ని కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తే అది ఫూలిష్నెస్. వాడికంటే బుద్ధి లేదు. నువ్వు ముళ్ళె సర్దుకుని ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటు. నువ్వెవడరా చెప్పడానికి? ఇక్కడ వాడు డిక్టేటర్ అయితే నేను హిట్లర్ కన్నా ఖరాబ్. అన్నెసరిగా నా తుపాకీలోని బుల్లెట్లని ఖర్చు పెట్టించకు. మేజర్, మైండ్ ఇట్. ఎవరు మావయ్య ఫోన్లో? ఎందుకు అలా ఉన్నారు? ఏంటండి, ఏమైంది? నువ్వు డ్రైవర్ ఏమైనా? లైసెన్స్ ఉంది అసలు? బోర్డు కనబట్లే? లోపల ఎవరున్నారో తెలుసా? ఏందిరా రేయ్, నేను ఈ ఏరియా ఎమ్మెల్యే. నా కారుని అడ్డుకుంది కాక నా కళ్ళెదురుగా నా డ్రైవర్ మీదే చెయ్యెత్తావా? ఎంత ధైర్యంరా నీకు? రేయ్, ఎవరో నువ్వు? రేయ్, నువ్వు ఈ ఏరియా ఎమ్మెల్యే అయితే ఎటైనా వెళ్ళిపోతావా? ఇది వన్ వే, నో ఎంట్రీ. తెలుసా నీకు? ఎమ్మెల్యే కాదు కదా, సీఎం అయినా వెళ్ళడానికి వీల్లేదు. సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న ఆఫీసర్ మీద చెయ్యెత్తుతావా? ఏంటయ్యా ఎమ్మెల్యేని కొడతావా? ఎవడ్రా మీ ఎమ్మెల్యే? రేయ్, ఎమ్మెల్యే అంటే పబ్లిక్ సర్వెంట్ అని తెలుసా నీకు? ముందు పోలీస్ ఆఫీసర్ ని గౌరవించడం లేదు. ఎవడయ్యా వీడు? మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఇట్టా వాయించి పారేస్తున్నాడు. నేనేమన్నా పాకిస్తాన్లో కనిపిస్తున్నానా ఏంటి? పలవయ్యా. నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్ను పవర్లోకి తెచ్చింది నా సేఫ్టీ కోసం. నువ్వు ఈ కమిషనరు తిని తాగి నా ఖజానా ఖాళీ చేయటం కోసం కాదు. నేను డబ్బు సంపాదించాను. మీరు మాకు పవర్ ఇచ్చారన్నది నిజం, కానీ దాన్ని ఎలా అంటే అలా మిస్యూజ్ చేయడానికి కాదు. మా లిమిట్స్ లో ఏ మాత్రం వీలుందో ఆ మాత్రం హెల్ప్ చేయగలిగి. ఏ షటప్, జస్ట్ షటప్. నీ డ్యూటీని నువ్వు సక్రంగా చేస్తుంటే ఆ మిలిటరీ నా కొడుకు మా వాళ్ళని ఎలా చంపుతాడు? నౌ టెల్ మీ. ఆనంద్, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగేట. ఆ మిలిటరీ నా కొడుకు మన టీంలోని బ్రిలియంట్ కిల్లర్స్ ని అవుట్ చేసేసాడే. మీరంతా గవర్నమెంట్ సీట్లలో కూర్చుని ఏం పిక్కుతున్నట్టు? గుప్తా, డోంట్ గెట్ ఎగ్జైటెడ్. కూల్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్ సార్? yes, what is the matter? మ్యాటర్ ఇస్ మోస్ట్ సీరియస్ సార్. సార్ అది సీరియస్ అయినా సరే, ఎమర్జెన్సీ అయినా సరే, ఇమ్మీడియట్ గా కక్కి చెక్కాయి. ఆర్గ్యుమెంట్ కు టైం లేదు. నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు సారథి. ఏమైంది? సార్, జైల్లో ఉన్న శోభరాజు ప్రవీణ్ ఇద్దరిని రాస్కెట్ డీసీపీ విడిపించాలని ప్లాన్ వేశాడు. లుక్ కమిషనర్, ఏది ఏమైనా సరే శోభరాజు ప్రవీణ్ జైలు నుంచి రిలీజ్ అవ్వకూడదు. అవును, వాళ్ళు రిలీజ్ అయితే మన గుట్టు తెలిసిపోతుంది. నా పదవికి ప్రాబ్లం అవుతుంది. ఆ ఎక్స్ డీసీపీకి కమిషనర్ పవర్ అంటే ఏంటో నేను చూపిస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుప్తా, కాకి కాది ఆల్వేస్ డేంజర్. వాళ్ళ నమ్మితే బూడితే. మన సూపర్ కిల్లర్స్ ని బరిలో దించు. మీరిక్కడ? అవును, పవిత్రమైన కాకి తొడిగి కరప్ట్ అయిన ఆఫీసర్ అనుకోకు. నేను ఈ వ్యవస్థ ముందు, ఈ సంఘం ముందు నీలాగే హెల్ప్లెస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆఫీసర్?
దేశానికి న్యాయం అందించే మార్గంలో క్రాంతి అడుగు వేయక తప్పదు. అందుకే వచ్చాను. నాకు మీరు చేసిన మోసాన్ని నేనింకా మరవలేదు. అది మీ భ్రమ కెప్టెన్, భ్రమ. నేను మీలాగే దేశభక్తి రక్తంలో నింపుకొని రక్తం చెడి నడుస్తున్న వ్యవస్థను బాగు చేయాలన్న ఉత్సాహంతో ముందుకొచ్చాను. గడ్డి తినటానికి ఎవరూ ఇష్టపడరు, కానీ శాంతం వ్యవస్థే గడ్డిగా చేంజ్ అయితే కొన్ని విషయాల్లో మెడవంచాల్సింది. నీకు రంజిత్ కుమార్ అనే పేరున్నంత మాత్రాన నువ్వేం మహాభారతంలో భీష్ముడివా? మా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎన్ని గుండెలరా నీకు? నువ్వు సెల్లో పెట్టిన మా వాళ్ళందరినీ విడిచిపెట్టేయ్. దట్స్ ఆల్. ఈ పటేల్ కత్తి పట్టాడంటే అయ్యేది చాప్సే అని సిటీ మార్కెట్కే తెలుసు. నీ చెల్లెలు బిడ్డ చావకుండా బతకాలంటే నా ఆర్డర్ ని ఫాలో అవ్వు. రే పిరికి వెధవా, మమ్మల్ని బంధించి బ్లాక్మెయిల్ ప్లాన్ వేసావు కదూ. నీకు ధైర్యం ఉంటే మా అన్నయ్యతో ఫేస్ టు ఫేస్ మాట్లాడు. నీకప్పుడు తెలుస్తుంది మా అన్నయ్య ఏంటో, అతని శక్తి ఏంటో. ఏయ్! ఈ పటేల్ తో హద్దు మీరి మాట్లాడొద్దు. మీ అన్న పులే కావచ్చు, సింహమే కావచ్చు. నేను కూరలు తీయగలను, గోర్లు కట్ చేయగలను. పూలందేవిలా బిల్డప్ ఇవ్వద్దు. కూర్చోవే. పటేల్, శంకర్ పటేల్, నీలా కాకితో వచ్చిన పోలీసు ఇక్కడి నుంచి బయటపడాలంటే యూనిఫామ్ వేసుకోవడం పర్మనెంట్ గా మర్చిపోవాలి. ఎందుకో అర్థం కాలేదా? ఆటలోకి దిగు, అర్థమవుతుంది. నేను ఎంత శ్రమించినా నా వల్ల సిన్సియర్గా డ్యూటీ చేయడానికి కుదరలేదు. ఈ రోజు ఆ బంధం నుంచి విముక్తి పొందాను. అంటే ఐ రిజైన్ మై జాబ్. నిజానిజాలు తెలుసుకోక అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ఆఫీసర్. ఇట్స్ ఆల్ రైట్. ఇక మన ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? జైల్లో ఉన్న శోభరాజ్ ప్రవీణ్లిద్దరిని కాపాడుకోవాలి. వాళ్ళెవరు? డ్యూటీ అంటే డ్యూటీ, రోల్ కాల్ లేనే లేదు. సార్, మా అమ్మాయిని ఏంటి? మా అమ్మాయిని కాపాడాడు సార్. రేప్ కేసా, కిడ్నాప్ కేసా? ఉద్యోగం ఇస్తానని నమ్మించి ఆశ పెట్టి చెడ్డదారులో దించి ఎవడో దుర్మార్గుడు నా కూతుర్ని అమ్మేశాడు సార్. దయుంచి నా కూతుర్ని కాపాడండి సార్. నా కూతుర్ని విడిపించండి. లేదంటే తను బ్రతకదు సార్. తను బ్రతకదు సార్. రాయిని వెళ్ళిపోయాక టెక్కడైతే ఏం ప్రయోజనం లేదు. ఒకసారి నీ కూతురు ఆ లైన్లో పడ్డాక దాని గది అంతే. దాని గద మర్చిపో. ఇప్పుడు దీని రేట్ ఎంత చెప్పు. ఇన్స్పెక్టర్, థ్యాంక్స్. ఫ్యాక్ట్ చెప్పాను. చెప్పు రేట్ ఎంత?
స్టేషన్ లో ఆడదాని మీద చెయ్యేస్తాను. నేను మీ ఇన్స్పెక్టర్ని నన్నే కొడతాను. నువ్వు చేసే అరాచకాన్ని చూస్తూ కూర్చోవాలరా. తాగుండనే వెళ్ళిపోతున్నా. వేరే సంగతి చేసాను రా. రోజు కొడతారా రోజు రా. మీ మీరు మరవలేను సార్. లేదు సార్, వాడు చేసిన తప్పుకి నన్నే మీరు క్షమించాలి. సార్, మా అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడండి. ఏంటి సంగతి? నీకేంట్రా ఈ గతి? ఆ జుజుబి ఇన్స్పెక్టర్లు ఇద్దరు అడుగడుగునా మనకు అడ్డు తగులుతూనే ఉన్నారు. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళ టార్చర్ నుంచి తొందరగా మనశ్శాంతి కల్పించు సాంబయ్య. మన బిజినెస్ బండారం ఆ వేణుగాడు బయట పెడితే ఈ సొసైటీలో మన పరువు మర్యాద తగ్గి మూసి నదిలో కలవాల్సిందే. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళులా మేము ఇక్కడ నిలబడ్డాం, నువ్వేమో సెకండ్ ముళ్ళులా రౌండ్స్ కొడుతూ ఉన్నావు. మేమేం అర్థం చేసుకోవాలి సాంబయ్య? రేయ్, పెద్ద అక్షరాలతో క్రిమినల్ లాయర్ అని బోర్డు తగిలించావుగా, ముందు జామీన్తో వాళ్ళని విడిపించు, మిగతావి నే చూసుకుంటా. చూడు సాంబయ్య, లాకప్ లో ఉన్నవాడిని బెయిల్ మీద తీసుకురాకపోతే
మేవంతా చువ్వలు లెక్క పెట్టడం గ్యారంటీ. అట్లీస్ట్ బెయిల్ మీద తీసుకొచ్చి విడిపించాలంటే 48 అవర్స్ అయినా పడుతుంది. ఈలోగా వాళ్ళు మా మీద పడి భయపడితే మేము ఏదో ఒకటి చెప్పాల్సిందే. ఆ తరువాత నువ్వు మాతో సెటిల్ అయిపోతావు. ఆలోచించుకో. ఎవరెవరిని ఎలా పంపించాలో, ఎక్కడి నుంచి ఎలా తప్పించాలో ఈ సాంబయ్యకి అన్నీ తెలుసు. నిజం చెప్తావా లేదా? మేం పెట్టే టార్చర్కి నీ అబ్బాయిన నిజం కక్కాల్సిందేరా. నీ వెనక ఎవరెవరు ఉన్నారో చెప్పు. చెప్పు. ఇది పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? స్టాప్ ఇట్ నాన్సెన్స్. నేను సిరిపురం సీతారామయ్యని. 1985లోనే వైజాగ్ స్పెషల్ కోర్టుని గడగడలాడించి వణికించాను. ఒక నిరపరాధిని సెల్లో పెట్టడమే పెద్ద తప్పు. పైగా వాణ్ణి నా ఎదుటే టార్చర్ పెడతారా? బెయిల్ తీసుకొచ్చాను, వాణ్ణి విడిచిపెట్టండి. ఈ బ్రోకర్ని అరెస్ట్ చేసింది వదలడానికి కాదు, వడ్డించడానికి. కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని రిఫ్యూజ్ చేస్తే పనిష్మెంట్ ఏంటో తెలుసా? మేం చెప్పింది వినకుంటే నీ గతేంటో తెలుసా? ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడు. హలో, నేను కమిషనర్ మాట్లాడు. సార్ చెప్పండి సార్. ప్రవీణ్ తీసుకుని త్వరగా ఆఫీస్కి రా. అలాగే సార్. కమ్. జూబ్లీ హిల్ స్టేషన్కి వెళ్ళి వీడి ఓల్డ్ రికార్డ్స్ తీసుకురా. ఎస్ సార్. వయసు అయినోడు, వెల్ అండ్ గుడ్ ఫ్యామిలీ అని ఫోన్లో కాస్త మర్యాదగా మాట్లాడినా కూడా వీడికి అర్థమే చావలేదు. రే ఆనంద్, సంజావుసే సంజావ్. రేయ్, నా ఎంటైర్ సర్వీస్ లో మీలాంటి వాళ్ళని ఎందరినో తన్ని కుళ్ళబొడిచి కూల్చిన వాడిని. అలాంటిది నాకే బెదిరింపులా? ఓయ్, భయం అన్న పదం మా ఫ్యామిలీ డిక్షనరీలోనే లేదు, గుర్తుంచుకో. చుప్ చుప్ చుప్. ఏ ప్రతాప్ సింహ, స్పీచ్ ఇవ్వద్దు. వినే అంత టైం మాకు లేదు. లెట్ us come to the point. ఈ దేశ భద్రతకి శ్రమించే గౌరవమైన కుటుంబం తెలుసా మాది? డబ్బు కోసం గడ్డి తింటూ కన్న బిడ్డల్ని అడ్డదారులు తొక్కించే మీలాంటి వాళ్ళకి మా ఇంటి గడ్డిని కూడా తుంచే అర్హత లేదు. అలాంటిది మా ఇంటికొచ్చారని కొంచెం గౌరవిస్తే మా మావిని ఏ అంటారా? వారిని ప్రతాప్ సింహ గారని పిలవాలి. ఓ కమాన్, గ్రేట్ గ్రేట్. ఈ కాండంలో వెనకటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు అందరూ సింహాలే. అతిగా వాగొద్దు. లేవండ్రా, ఆల్ ఆఫ్ ది గెట్ అవుట్. రే ఆనంద్, అడవిలో ఉండాల్సిన ఈ సింహాలు సిటీలో ఉండకూడదు కదా? అందుకేం చేయాలి? చెప్పకూడదు. Shut up! I say shut up! సైలెన్స్. కొంచెం నోరు మూస్తారా? సంబంధం లేని విషయం ఇక్కడ చర్చిస్తున్నారు మీరు. అవును సామే, మీ గవర్నమెంట్ మంచిదే, నేను ఒప్పుకుంటా. అయినా మా ప్రశ్నకు మీరు బదులు ఇవ్వాల్సిందే. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కమిషనర్ హత్య జరిగితే నేనే దగ్గరుండే సిబిఐ ఎంక్వైరీ చేయించరా? మీరెందుకు దాన్ని విత్డ్రా చేయించారు? మాకు సమాధానం చెప్పండి. అవునవును, అదేనండి మాకు మీకు ఉన్న వ్యత్యాసం. మన సిబిఐ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది బ్రేవ్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోకుండా ఎక్కడో ఉన్న సిబిఐకి కేసును అప్పగించి మన స్టేట్ ట్రెజరీని ఖర్చు పెట్టడానికి నేను తయారుగా లేనండి. మన మోస్ట్ హానెస్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ కమిషనర్ ని చంపిన వాళ్ళు ఎక్కడున్నా ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టి తీరుతుంది. దట్స్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. ఇన్స్పెక్టర్, వేర్ ఈస్ ద కమిషనర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్? జస్ట్ మినిట్ సార్.
ఓకే 17th మార్నింగ్ ఎగ్జాక్ట్ 10:30కి వారు మర్డర్ అయ్యారు. Am I right? అవును సార్. వన్ థింగ్ మిస్టర్ సారథి, మర్డర్ అయిన స్థలాన్ని ఫస్ట్ విజిట్ చేసింది ఎవరు? సార్ ఆ స్పాట్ కి డీసీపీ రంజిత్ కుమార్, మన పోలీస్ ఆఫీసర్, సీఎం అండ్ హోమ్ మినిస్టర్ అందరూ విజిట్ చేశారు సార్. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ హంతకుల క్లూ దొరికిందా? నో సార్. మిస్టర్ సారథి, కమిషనర్ కిల్ అవ్వడానికి ముందు మలేష్ గ్రూప్ కి సంబంధించిన గోడౌన్ డిస్టిలరీస్ అన్ని సీజ్ చేశారు. Am I right? యువర్ రైట్ సార్. అయితే ఆ లిక్కర్ లాబీ వాళ్లే వాళ్ళకి కోట్లాది రూపాయలు లాస్ అవుతుందని ఈ హత్య చేసి ఉండొచ్చుగా? సార్ అది ప్రూవ్ అయ్యే వరకు ఏం చెప్పలేం కదా సార్, కానీ ఇది నిజం సార్. నేను ప్రూవ్ చేస్తా. సార్ ఎందుకు చించేశారు? వేస్ట్ పేపర్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఇన్స్పెక్టర్, టేబుల్ పైన కాదు. చనిపోయిన కమిషనర్ ని షూట్ చేయలేదని ధృవపరిచారు. Am I right? అవును సార్. పోస్ట్ మార్టం జరిపాక బాడీలోని బుల్లెట్స్ తీసి డిపార్ట్మెంట్ కస్టడీకి అప్పగించాల్సి ఉంది. కానీ మీరు ఆ పని చేయలేదు. బదులుగా పోస్ట్ మార్టం చేసి ఫాల్స్ రిపోర్టునిచ్చారు. Am I right? ఆఫీసర్, ఇందులో నా తప్పే లేదు. యాజ్ ఎ డాక్టర్ మీరు చేసే ట్రీట్మెంట్ స్టైలే డిఫరెంట్. యాజ్ ఎ పోలీస్ నేను టార్చర్ చేస్తే క్యూర్ అవ్వదు, డ్యామేజ్ అవుతారు. యు బెటర్ మైండ్ ఇట్. ఆఫీసర్స్, అరెస్ట్ హిమ్. నేను ఏ తప్పు చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. అయ్యో, నన్ను వదిలేయండి సార్. నేను ఏ తప్పు చేశానని అరెస్ట్ చేశారు? నో మోర్ క్వశ్చన్స్. వేర్ ఈజ్ యువర్ గన్? సార్ అది దిస్ ఈజ్ యువర్ రివాల్వర్. యూ స్మార్ట్ రాస్కల్. ఇవి కమిషనర్ ని చంపడానికి ఉపయోగించిన బుల్లెట్స్. చనిపోయిన కమిషనర్ బాడీని పోస్ట్ మార్టం జరిపాక దొరికిన బుల్లెట్స్ ఇవి. పోస్ట్ మార్టం చేసి బాడీని సమాధి చేసేస్తే కేసు క్లోజ్ అవుతుంది అనుకున్నావా? డూ యు నో సిబిఐ జస్ట్ ఒక్క స్కెల్టన్ ఆధారంగా చచ్చిందెవరు చంపిందెవరు అని ప్రూవ్ చేసే మా డిపార్ట్మెంట్ ని యు కాంట్ చీట్. ఎందుకు చంపావు? ఎవరు చేయించారో చెప్పు. కమ్ ఆన్, టెల్ మీ. సార్ నాకు లో బీపీ ఉంది, నన్ను టెన్షన్ పెట్టకండి. ఆఫీసర్స్, కాన్షియస్ వచ్చిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. టేక్ కేర్. ఓకే. ఛ! మనం వాళ్ళని జైలు నుంచి తప్పించింది తెలుసుకున్నారు. శోభరాజుని చంపేశారు. వాణ్ణి కాపాడుకోలేకపోయాం. ఇదా మల్లేష్ యాదవ్ నెట్వర్క్? వాట్ డు యు మీన్? ఎస్, డిపార్ట్మెంట్ లో ఉన్న ఎందరో కల్ప్రిట్ ఆఫీసర్స్ వాడితో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అండర్ వరల్డ్ సపోర్ట్ ఉన్న వరకు చట్టం దృష్టిలో వాణ్ణి అపరాధిగా నిలబెట్టడం సులభం కాదు. అధర్మం హెచ్చిన నాడు ధర్మ సంస్థాపనకై మళ్ళీ అవతరిస్తానని ఆ శ్రీకృష్ణుడు అన్నాడు. కాని ఈ కలియుగంలో మళ్ళీ అవతరించనే లేదు. ఎస్, యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ధర్మ. మరో ప్రతిఘటన ప్రారంభించాలి. ఆ దుర్మార్గుడి భరతం పట్టాలి, వాడి ఇమేజ్ ని పడగొట్టాలి. దట్స్ ఇట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. బార్డర్ లో ఉండి దేశాన్ని కాపాడే సోల్జర్ మనసు పెడితే ఏదైనా సాధించగలడు. ఎస్, వి విల్ షో దెమ్ వాట్ వి ఆర్. ఎస్, కమ్ ఆన్. హలో, నేను కమిషనర్ని. పోలీస్ కమిషనర్ని చంపినవాడు ఇన్స్పెక్టర్ సారథి అని ఆ సిబిఐ ఆఫీసర్కి తెలిసిపోయింది.
సారథి మీన్స్ కప్రోచ్. ఐ థింక్ యు నో ఇట్ వెరీ వెల్. అది ఒకటుంటే రక్తబొట్టు అసురుల్లా పుడుతూ ఉన్నట్టే. వాడు సాక్ష్యం చెప్తే ఏమవుతుందో తెలియదు. వాడిని తొక్కేసేయి. కమిషనర్, యు మస్ట్ డూ దట్ అట్ ఎనీ కాస్ట్. అండర్స్టాండ్? ఓకే సార్. ఎలా జరిగింది ఇది? ఎవరు ఈ పని చేసింది? నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి 5 సంవత్సరాలైంది, అంటే 60 నెలలు. ఇంతవరకు ఒక్కనాడు ఈ స్టేషన్లో అపరాధిని శిక్షించలేదు, నిరపరాధికి న్యాయం అందించలేదు. టుడే ఐ గాట్ జస్టిస్. ఎస్, ఈ హరాం నా కొడుకు తక్కువ పాపాలా చేశాడు. వాడి పాపం నేటికి పండింది, అందుకే వాడికి తగ్గ శిక్ష పడింది. నా సర్వీసు 35 ఏళ్ళు. నేను రిటైర్డ్ అవడానికి 6 రోజులు, ఓన్లీ 6 రోజులుంది. చట్టరీత్యా అపరాధం చేయడం, హత్య చేయడం తప్పని నాకు తెలుసు. కానీ ఆ హంతకుడు ఎవరన్నది నేను చెప్పను. మీరేమైనా చేసుకోండి. నన్ను జైల్లో పెడతారా, సస్పెండ్ చేస్తారా, టార్చర్ పెడతారా, ఐ డోంట్ కేర్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ సెల్యూట్ ఫర్ దిస్ డిపార్ట్మెంట్. వాడికి పిచ్చెక్కింది. ఐ నో హూ ఇస్ ద కల్ప్రిట్స్. కెప్టెన్ ధర్మసింహ, డీసీపీ రంజిత్, ఎస్ఐ ప్రవీణ్. Is it? Yes, go and arrest them. I won't leave them. హలో సార్, ఆ సారథిని మిలిటరీ కెప్టెన్ డీసీపీ రంజిత్ స్టేషన్లోనే చంపేశారు. చచ్చింది ఓ సబ్ ఇన్స్పెక్టర్, అది పోలీస్ కస్టడీలో. హత్య చేసింది ఒక ఎక్స్ డీసీపీ, తోడుగా మిలిటరీ మ్యాన్. కేసు స్టేట్ లెవెల్ కన్నా సెంట్రల్ లెవెల్లో స్టాండ్ అవుతుంది కమిషనర్. అనుకున్నది మనం, చేసింది వాళ్ళు. దాట్స్ గుడ్. బట్ వాడు చనిపోయాడని కేసు ముగుస్తుంది అనుకోకండి. ఆఫీసర్ సిద్ధార్థ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఫెలో. ప్లీజ్ టేక్ కేర్. సమ్ టైమ్స్ గాడ్ ఈస్ గ్రేట్. ఎక్కడ ధర్మసింహ? ఎవరండి మీరు? నేనెవరో తర్వాత చెప్తాను. వాడెక్కడా? ఇది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఫ్యామిలీ. ఇండైరెక్ట్ గా మాట్లాడకండి ఆఫీసర్. మీరేం చెప్పాలనుకున్నారో అది డైరెక్ట్ గా చెప్పండి. ఐఎమ్ సిబిఐ ఆఫీసర్ సిద్ధార్థ్. విత్ ఇన్ 24 hours ధర్మ ఎక్కడున్నా సరే నా కస్టడీకి రావాలి. దట్స్ ఆల్. మీ డిపార్ట్మెంట్ కు సరెండర్ అయ్యేంత తప్పు ఏం చేశారు మా వారు? తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడానికి నాకేం పిచ్చి లేదు. మిస్టర్ ప్రతాప్ సింహ, బార్డర్ లో కాపలా ఉండాల్సిన సోల్జర్ సిటీలోకి వచ్చి షూట్ చేసి చంపడానికి వాడేం హిట్లరా, నెపోలియనా? ముందు సరెండర్ అవ్వమని చెప్పండి. సరెండర్ అవ్వకుంటే విత్ ఇన్ 24 hours వాడు సరెండర్ అవ్వాల్సిందే. అదర్వైజ్ మై మ్యాగజైన్ ఈజ్ ఆల్వేస్ లోడెడ్. ఈ మెథడ్ కి ఏం పేరు పెట్టామో తెలుసా? ఎన్కౌంటర్. డు యు అండర్స్టాండ్? ఐ థింక్ యు బెటర్ అండర్స్టాండ్. ఆనంద్ అండ్ గుప్తా, దట్ ఫెలోస్ ఆర్ కమింగ్. మనకు టికెట్ బుక్ చేసేలా ఉన్నారు. త్వరగా రండి. ఐ వాంట్ టు గో టు చెన్నపట్నం. ఐ సే కమ్ ఆన్ ఆనంద్, హరి అప్, కమ్ ఆన్.
Yes, Mr. Dharmasimha. I'll be there within 10 minutes. Okay? మిస్టర్ రంజిత్, అపరాధుల్ని కస్టడీకి తెచ్చే పోలీసులకి సపోర్ట్ గా నిలబడాల్సిన నువ్వు కర్తవ్యానికి ద్రోహం చేసి క్రిమినల్స్ తో ఇన్వాల్వ్ అయ్యి డిపార్ట్మెంట్ కి తలవంపులు తెస్తున్నావు. షేమ్ ఆన్ యువర్ పార్ట్. Shut up! What the hell you are talking? Mr. Siddhartha, మీరు అనుకుంటున్న క్రిమినల్స్ నేను కాదు, ధర్మ కాదు, ఎస్ఐ ప్రవీణ్ కాదు. మమ్మల్ని క్రిమినల్స్ గా క్రియేట్ చేసింది ఆ మల్లేష్ యాదవ్, పోలీస్ కమిషనర్. వాట్ డు యు మీన్? Yes! శభాష్! పవిత్రమైన ఖాకి, భుజం పైన 3 తలల సింహాల లాంఛనం, కమిషనర్ అన్న పోస్ట్. ఇదంతా నీకు దేనికిచ్చారో తెలుసా? సిన్సియర్ గా జాబ్ చేసి సమాజ ఘాతక శక్తుల్ని బహిష్కరిస్తావని. బట్ నువ్వేం పని చేస్తున్నావు? Hey, Siddhartha, what nonsense you are talking? సిన్సియర్ గా కర్తవ్యాన్ని దైవంగా తలిచే ఆఫీసర్లను బెదిరించి క్రిమినల్స్ కి బ్రోకర్ అయిన నువ్వు మీ వాళ్ళ అపరాధాలని వాళ్ళ మీదకి తోసి అరెస్ట్ చేయమని నాకు ఆర్డర్ వేస్తావా? Just shut up! యూ షట్ అప్! న్యాయంగా నడిచే వాళ్ళ నోరు మూయడానికి ఎవరికీ సాధ్యం కాదు. అపరాధులెవరో నిరపరాధులెవరో అని ధృవపరచాలంటే కోర్టుకు సాక్ష్యం అవసరం. బట్ ఈ సిబిఐ సిద్ధార్థకు నీ ఒకే ఒక తడబాటు రియాక్షన్ చాలు. సమझा या नहीं समझा? మిస్టర్ కమిషనర్, జస్ట్ గివ్ మీ 12 అవర్స్. నా సత్తా చూపిస్తాను. అండ్ ఐ విల్ ప్రూవ్ హూ ఆర్ ద క్రిమినల్స్. జస్ట్ వెయిట్ అండ్ సీ. మర్యాదగా మీరే హ్యాండ్ కప్స్ వేసుకుంటారా, లేక పిచ్చి కుక్కని కొట్టినట్టు తీసుకెళ్ళమంటారా? చాయిస్ ఇస్ యువర్స్. పద. ఒక మెట్రోపాలిటన్ సిటీలో పోలీస్ కమిషనర్ గా ఉన్న నువ్వు ఇంత చిన్న విషయానికే భయపడితే ఎలాగయ్యా? సిబిఐ స్పెషల్ బ్రాంచ్ కమిషనర్ పోస్ట్ మహా డేంజరస్ సార్. మనం హ్యాండ్ ఓవర్ చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మనకే రివర్స్ అయితే ఏమవుతుందో అని నాకే భయంగా ఉంది సార్. నువ్వెందుకు ఊరికే భయపడతావు? ఒకవేళ ఆ ఇన్వెస్టిగేషన్ మనకి ఎగ్నెస్ట్ గా వెళ్తుందని ఏ చిన్న క్లూ దొరికినా చాలు, నేను ఆ కేసు ఫైల్ ని సైలెంట్ గా విత్డ్రా చేస్తాను. సార్, ఎందుకైనా
ఇప్పటి నుంచి మనకి సేఫ్టీ అవసరం. నువ్వేం కంగారు పడకయ్యా, ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ఓకే సార్, వస్తాను. హలో దాదా, నేను సామయ్యని మాట్లాడేది. లుక్, నా టార్చర్ స్టైలే డిఫరెంట్. సరిగ్గా స్పాట్ చూసి పంచిస్తే స్పాట్ బద్దలవుతుంది. ఏ హాస్పిటల్లోనూ ట్రీట్మెంట్ దొరకదు. కమాన్, మంచిగా అడుగుతున్నాను, కమిషనర్ని ఎవరు చంపారు? ఎందుకోసం చంపారు? కమాన్ టెల్ మీ. మాకు సంబంధం లేని విషయాన్ని మీరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సమాధానం దొరికే ఛాన్సే లేదు ఇన్స్పెక్టర్. మీరే కాదు, ఆ బ్రహ్మ దిగొచ్చి అడిగినా మేము చెప్పేది ఇంతే. మాకు తెలియదు తెలియదు తెలియదు. ఎందుకు ఇలా టార్చర్ పెడతారు? ఐ సీ. ఇన్స్పెక్టర్, వాడు రేప్ చేశానని ఒప్పేసుకున్నాడా? ఈ మన్మధుని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. మంచిగా అడిగితే చెప్పవరా నువ్వు? నేను రేపు చేయలేదు సార్. వాట్ యు సే? సార్, మమ్మల్ని ఏమీ చేయొద్దు సార్, మేమంతా చెప్పేస్తాం, నిజం చెప్తాం సార్, నిజం చెప్తాం. మీరు ఏ ప్రశ్న అడిగినా కరెక్ట్ గా చెప్తాం సార్, కరెక్ట్ గా చెప్తాం. ఇప్పుడు దారికొచ్చారు. లెట్స్ కమ్ టు ద పాయింట్. ఊరికే నోటితో చెప్పడం కాదు. కమిషనర్ని చంపింది ఎవరు? దేనికోసం చంపారు? సీఎంని పొజిషన్ నుంచి దించింది ఎవరు? దాని వెనుక ఎవరెవరున్నారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో అంతా బాండ్ పేపర్ మీద రాసి సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. జరిగిన విషయం మీకు తెలుసు. ఖాళీ పేపర్ మీద సైన్ చేసి ఇస్తాం, మ్యాటర్ రాసుకోండి, అంతే కదరా? అవును సార్, సైన్ చేస్తాం. ఇన్స్పెక్టర్, దిక్కులు చూడకండి, సైన్ చేయండి. వేలి ముద్రలు ఎందుకో తెలుసా? ఈ సిగ్నేచర్ నాది కాదని హైకోర్టు దాకా వెళ్తే దీన్ని ఆధారంగా సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. దట్ ఈజ్ సిద్ధార్థ్. అప్పుడియా నీలాంటి క్రిమినల్ లాయర్ ఉండి పుడిస్తే నాకెందుకయ్యా భయం? ఏయ్ సాంబయ్య, ఏయ్, నీలాంటి తలతిక్క నాయాలకే తీహార్ జైలు కట్టారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నాకిచ్చావే, అదే నీ దురదృష్టం సాంబయ్య. ఏంట్రా అలా చూస్తావు? నువ్వు కద్రబట్టలు ధరించి మంత్రి అయినంత మాత్రాన నీకు అడ్డు అదుపు ఏది లేదనుకుంటున్నావా? నిన్ను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసి శిక్ష వేసేంత ఓర్పు నాకు లేదు. నీలాంటి క్రిమినల్ పొలిటీషియన్ ని శిక్షించడానికి మన చట్టంలో చోటు లేదు. అందుకే నేను నిన్ను అరెస్ట్ చేయను. రివాల్వర్ లోడ్ లో ఉంది, ట్రిగ్గర్ మీద వేలుంది, నిన్నిక్కడే లేపేస్తాను. ఏయ్, యు షట్ అప్. కమిషనర్, నీకు ప్రమోషన్ ఇచ్చి పొరపాటు చేశాననుకున్నా, బట్ యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్. సార్, ఆ నాయాళ్లని సమాజ ఘాతకులుగా కేసు పెట్టి షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇవ్వండి. బచ్చాగాళ్లను సమాధి చేస్తాను. మీరు బెదిరించినంత మాత్రాన ఊరు వదిలి వెళ్లేంత సన్యాసి కాదురా. బార్డర్లో చావెదురైందంటే జడవలేదు, ఇక మీకు జడుస్తానా? వీడిని ప్రాణాలతో వదిలిపెట్టిందే తప్పైపోయింది. ఆ రోజు నువ్వు మమ్మల్ని అవమానించిన తలుచుకుంటే
నాకు ఇప్పటికీ ఇరిటేషన్ కలుగుతుంది. లుక్ కమాండర్, నువ్వు చేసిన సర్వీస్ కి గవర్నర్ నీకు అవార్డు ఇచ్చారో లేదో అది నాకు తెలియదు. బట్ నేను నీకు ఈ రోజు క్లీన్ గా ఫినిషింగ్ ఇస్తున్నాను. గుడ్ బై. సంతోష్, దాదా దాదా వాళ్ళిద్దరికి బుర్ర చెడిపోయింది. అందరినీ చంపేశారు. అంతేకాక వాడి భార్య బిడ్డల్ని కూడా పబ్లిక్ రోడ్ లో షూట్ చేసేశారు. దానికి నేనేం చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్. ముందు ఆ గుప్తాని ఆనందిని సరెండర్ అవ్వమని చెప్పండి. తర్వాత మీరు ఇక్కడ నుంచి ఒక 2 రోజులు ఎస్కేప్ అవ్వండి. అప్పుడు నేను నా పొలిటికల్ ప్రెజర్ యూజ్ చేసి, డిపార్ట్మెంట్ పవర్ యూజ్ చేసి నాకు ఈ కేసుకు సంబంధం లేదని ప్రూవ్ చేస్తాను. వెరీ గుడ్. నీ థర్డ్ క్లాస్ బుద్ధి చూపించావు కదరా. ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ మీద ఉన్న కూలీవి, నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక మల్టీ స్టోర్ బిల్డింగ్ లెవెల్లో కూర్చోబెట్టాను. దేనికిరా? అర్థం కాలేదా? చిరిగిపోయిన బట్టలున్న నీకు కథలు తొడిగించి ఎలక్షన్ లో గెలిపించి మెజార్టీ ఇచ్చి నిన్ను ఈ పొజిషన్ లో కూర్చోబెట్టింది నేను. మర్చిపోయావా? దాదా దాదా నువ్వు చెప్పేది కరెక్టే. దయచేసి నా సిచ్యుయేషన్ కూడా అర్థం చేసుకో. నేను నీకు సహాయపడలేదా? నీ క్రిమినల్ కేసులే క్లోజ్ చేయలేదా? నీకు సొసైటీలో స్టేటస్ కల్పించలేదా? ఇప్పుడు ఐఎమ్ టోటలీ హెల్ప్లెస్. నా పరిస్థితిని అర్థం చేసుకో దాదా, ప్లీజ్. నాకు అసలు అర్థం కాల. దాదా, నాకు నా ప్రెస్టేజ్ స్టేటస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని నేను కాపాడుకోవాలంటే ఒకటి నువ్వు సరెండర్ అయిపోవాలి, లేదా నువ్వు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ కాన్రా, నేను మల్లేష్. నిన్ను పంపిస్తే చాలరా. నన్ను చంపొద్దు దాదా. Praveen, stop! Stop there! Stop! Praveen, stop! Stop it, I say! ఒంటి పైన కాకి బట్టలు వేసుకుని మీతో సిన్సియర్ గా నేను జాబ్ చేసింది గోల్డ్ మెడల్ తీసుకోవడానికి కాదు. మీ దేశాన్ని బాంబుతో పేల్చడానికి వచ్చిన पाकिस्तानी हूं मैं। आजाद कश्मीर का टारगेट रीच होने तक हिंदुस्तानी सिपाहियों को चैन की नींद सोने नहीं देंगे। शाबाश बेटा, आज सोने मुझे मेरे मंजिल पहुंचने के लिए इतने दिन वर्दी पहनकर अच्छा सा दिया। యు బ్లడీ చీట్! మాతో ఉంటూ మమ్మల్ని మోసం చేస్తావా? రేయ్,
నీలాంటి నమ్మక ద్రోహులు ఎందరు తలపడినా ఈ హిందుస్థాన్ సిపాయి ఒక్క వెంట్రుకను కూడా కదల్చలేరు. మైండ్ ఇట్. రై మల్లేష్ యాదవ్, హిందుస్థానీగా గాలి పీలుస్తూ పాకిస్తానీలతో చేరి బతికే నువ్వు మాతో సవాల్ చేస్తావా? మీలాంటి బచ్చా నా కొడుకుల్ని ఎలా ఈ మట్టి నుంచి బహిష్కరించాలో మాకు తెలుసు. ఓయ్! Yeah.